పర్సన్ వేణుగోపాల్ గారు రావడం జరిగింది. ఇక్కడ గ్రామ పరిస్థితులను కూడా ఆయన స్వయాన చూడడం జరిగింది. 2 నిమిషాలు మీ అందరితో కూడా మాట్లాడతారు. పార్టీ నుంచి వాళ్ళు కూడా ఏమైనా హామీలు ఇస్తా ఉన్నారు, చూడండి. వేదిక నెలకొల్చిన పెద్దలకి, శ్రావణి గారికి, అలాగే అంబికా లక్ష్మీ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంత వేడున్నా, ఎంత టెంపరేచర్ ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న ప్రతి ఊర్లో స్పందన చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయడం ఖచ్చితం అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారం చేరి తీసుకొని గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని రావణ కాస్త చేసి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తా ఈరోజు రాష్ట్రంలో సామాన్య పౌరుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ రోజు ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మేము ఎన్ఆర్ఎల్ అందరం కూడా పుట్టిన గడ్డ కోసం, ప్రజల కోసం ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మా సొంత ఉద్యోగాలు కూడా పక్కన పెట్టేసేసి నెల రోజు ఈ రోజు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి తిరుగుతున్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంతమొందించాలా, జగన్మోహన్ రెడ్డి భార్య నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి రాష్ట్ర మళ్లీ పురోగతి సాధించాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి నమ్మి ఈ రోజు మేము పల్లెల్లో తిరుగుతున్నాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ రోజు సింగనమల ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, అనంతపురంకి కూతవేటు దూరంలో ఉంది. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది? ఈ రోజు ఇక్కడ చాలా మంది బీసీలు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ సోదరులు అవ్వచ్చు, అందరూ కూడా రైతు కుటుంబంలో సామాన్య పొలం పని చేసుకునే వాళ్ళు మధ్యలో తిరుగుతా ఉంటే చాలా మంది అన్నారు ఈ రోజు పొద్దు నుంచి అక్కలు చెల్లెళ్ళు అందరూ, అన్నా మాకు ఏమొద్దన్నా, తాగడానికి నీళ్లు లేవు, పొలాలకు నీళ్లు లేవు, ఈ రోజు తోటలు ఎండిపోతున్నాయి, కరివేపాకు తోటలు ఎండిపోతున్నాయి. ఈ రోజు ప్రతి 5 సంవత్సరాలకి కొత్త నాయకుడు వస్తున్నాడు, నాయకుడు మారుతున్నాడు కానీ మా బతుకులు మారట్లేదు అంటున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ రోజు మన సింగనమల శివంగి శ్రావణి గారు లాస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయినా ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు సింగనమల ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసు, ప్రజల కష్ట నష్టాలు తెలుసు. 5 సంవత్సరాలు నాకు అధికారం ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మేము ముందుకు వస్తాండి. ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువత, చదువుకున్న ఆవిడ, పరిస్థితుల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆమెను దీవించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ 2-3 విషయాల గురించి చెప్పాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి కుట్రలు జరుగుతుంది. ఈ రోజు ఏం చెప్తున్నాడంటే చదువుకొని అమ్మల అక్కల దగ్గరికి వెళ్లి, అవ్వతాతల దగ్గరికి వెళ్లి ఈ రోజు వాలంటీర్లు రిజైన్ చేసేసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మారిపోయి రాజకీయం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక రాజకీయం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అన్న, యువకాలం పాదయాత్ర సమయంలో లోకేష్ బాబు గారు ప్రజల కష్టాలు చూసినాడు. ప్రజల ఈ రోజు అనంతపురం ప్రాంతంతో ఉన్న అన్ని కష్టాలు తెలుసుకుని ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఏం చేశారా అంటే రాష్ట్రంలో ఏ ఊర్లో ఖాళీగా ఉన్నాయి, ఏ ఊర్లో ఇసుక దందా చేయొచ్చు, ఏ ఊర్లో ఇసుక మాఫియా చేయొచ్చు, రెడ్ శాండిల్ దందా చేయొచ్చు, ఎక్కడ మనము ఏదైనా మాఫియా చేసి డబ్బులు సంపాదించుకొని అవినీతి చేసుకుని అరాచకం చేసుకుని సొంత డబ్బులు స్వలాభం కోసం బతకాలని చెప్పి ఆయన చేస్తే లోకేష్ బాబు గారు ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఈ రోజు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చాలా మంది చాలా మాటలు చెప్తారు. ఏం చెప్తారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకపోతే మీకు వచ్చే స్కీమ్లన్నీ ఆగిపోతాయని చెప్పి ఈ రోజు వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. దయచేసి ఒక నిమిషం చెప్తా వినండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నవరత్నాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో 50% ఆఫ్ స్కీములన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరితో తోడుంది? తెలుగుదేశం పార్టీతో ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక లీడర్షిప్ కావాలి, ఖచ్చితంగా ఈ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటే బాగుపడుతుంది రాష్ట్రం తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారు లాంటి పవర్ఫుల్ లీడర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో జతకట్టాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అయితేనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పదంలో పోతుందని నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమిలాగా ఫామ్ అయ్యాం మనం. ఈ రోజు బీజేపీ ఇచ్చే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కంటిన్యూ అవుతాయి. ఒక 2-3 చెప్తాను వినండి. ఒకటి ఏంటంటే ఉచిత బియ్యం అని చెప్పి ప్రతి ఇంటికి వస్తున్నాడు ఆటో వేసుకుని. ఉచిత బియ్యం ఎవరు ఇస్తున్నారన్నా? కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దేశం మొత్తం బీజేపీ ఇస్తా ఉంది. ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఫోటో వేసుకుంటాడు, వైఎస్ఆర్ ఫోటో వేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుని నేనేదో సొంత డబ్బులు పెట్టిస్తున్నా, నా ఆస్తి రాయిస్తున్నా అని చెప్పి ప్రజలకు మోసం చేస్తున్నాడు. రెండోది చెప్తా, ఈ రోజు 1,80,000 ఇళ్లకు కడుతున్నా అని చెప్పి జగనన్న కాలనీలను కడుతున్నాడు. ఎవరిస్తున్నారు జగనన్న కాలనీలో? గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అదే
టిట్కో ఇళ్లు కట్టించాం. మీరు పుట్లూరు నుంచి తాటిపత్రికి వెళ్లే రూట్ లో 6,000 యూనిట్లు ఈరోజు శాంక్షన్ చేస్తే 3,000 యూనిట్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. వాటిని కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించండి. కేవలం వీళ్ళు వాళ్ళు ఇచ్చే 1,80,000 రూపాయలు తీసుకొచ్చి దాని పేరు మార్చి జగనన్న కాలనీలు లేకపోతే జగనన్న సురక్ష అని చెప్పి పేరు పెట్టుకుంటా ఈ రోజు ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇంకా మూడోది ఉంది, ఈయన చాలా మంది చెప్తున్నాడు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. 0 వడ్డీ రుణాలు ఎవరు ఇస్తున్నారయ్యా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 0 వడ్డీ రుణాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ సొంత డబ్బులు ఇస్తున్నట్టు ప్రజలకు మోసం చేస్తున్నాడు. సో ఇలాంటి మాయమాటలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేయించి ఈ రోజు ప్రజల్ని మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకోవాలా, మళ్ళీ ఎట్లయినా కూడా గద్దెనెక్కాలా, మళ్ళీ బీజేపీ తోటి ఈ రోజు పోయి కాళ్ళు పట్టుకుని ఆయన అధికారం కోసం అధికారాన్ని ఎందుకు వాడుతున్నాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు వాడుతున్నాడు? ఆయన అవినీతి కోసం, ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం. ఈ రోజు బాబాయ్ మర్డర్ కేసు ఉంది. ఎవరు చేశారు బాబాయ్ మర్డర్? మరి ఎందుకు ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన ఈ రోజు కడపలో? కొంచెమన్నా నీకుందా? అదే మర్డర్ చేసిన వ్యక్తిని ఈ రోజు పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. సొంత చెల్లెలని చూడకుండా ఈ రోజు ఆమెను కూడా ఈ రోజు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారంటే ఈ రోజు ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇవన్నీ ఏంద్రా అంటే కుట్ర రాజకీయాలు, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు, మళ్ళీ రౌడీజం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం రావణ కాస్త చేసి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలంటే ఖచ్చితంగా అది సింగనమల నుంచే మొదలవ్వాలా. సింగనమల్ల ఎవరు గెలిస్తే వాళ్ళే సీఎం. సో సింగనమల్లో బండారు శ్రావణి గారు గెలవాలి, అలాగే అనంతపురం మన పోటీ చేసిన అమెరికా లక్ష్మీప్రసాద్ గారు గెలవాలి, 2 లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కూడా ఈ రోజు సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.